ఈరోజు 13,050 రూపాయలు తీసుకెళ్ళగలంటే వాళ్ళు చేసేది కూడా ₹1 ఎవరు పట్టించుకోవాలి. నీళ్లు వదులుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలు కరెంటు పోల్లో పనిచేస్తూ మా ముగ్గురు అధిపతులు వచ్చారు. వారికి మన యూనియన్ తరఫున ధన్యవాదాలు. కమిషనర్ గారి జీతాలు పెంచాలని గత 10 నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేక మంది అధికారులకి మొరపెట్టుకోవడం జరిగింది. ఎక్కడో ఒక చోట కూటమి ప్రభుత్వం, గతంలో వైసీపీ ప్రభుత్వం మేము జీతాలు పెంచుతామని చెప్పారు, ఒప్పందం చేసుకున్నారు, అమలు చేయలేదు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది, వీళ్ళైనా అమలు చేస్తారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూశారు. 10 నెలలు వేచి చూసినా ₹1 కూడా జీతం పెంచేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. కనిపించకపోగా ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కేటగిరీలలో మార్పులకు సంబంధించి ఆ నిర్ణయం చేసే దాంట్లో కూడా అనేక పొరపాట్లు జరిగినాయి. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చేది ₹13,000, పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులకు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయమంటే వాటిని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గత 17 రోజుల్లో సమ్మెకాలపు ఒప్పందాల్ని అమలు చేస్తామని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం వాటి జోలికే పోవట్లేదు. ఇప్పుడు మొత్తం ఒక డివిజన్ వారీగా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి, కాంట్రాక్టర్లకు అప్పచెప్పేదానికి టెండర్లు పిలవడం ఇది చాలా దుర్మార్గం. మంత్రి నారాయణ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం మేము సిఐటిగా, గతంలో జరిగినటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా మీరు కార్మిక సంఘాలతో చర్చించండి, మున్సిపల్ కార్మికుల వర్గంతో చర్చించి మీరు నిర్ణయం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి 2వ రోజు సమ్మె చేస్తా ఉన్నారు. అనేక దఫాలు ఈ ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం పెడచెవిన పెట్టిన ఫలితంగా ఈరోజు ఈ అనివార్య పరిస్థితుల్లో విధులు బహిష్కరించి ఇంజనీరింగ్ విభాగం కార్మికులు ఈ సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలని జీతాలు ₹13,050 ఒక నెలకి జీతం వాళ్ళ చేతికి కుటుంబం గడవడానికి వస్తే వాళ్ళు ఏ విధంగా జీవించాలి? బిడ్డల చదువు, కుటుంబ సభ్యుల వైద్యం, ఇంటి అద్దెలు, రోజువారీ అవసరాలు ఇవన్నీ తీరాలి అని అంటే కనీసం 26,000 తక్కువ ఉండకూడదని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వేతన సవరణ కమిషన్ చెప్తూ ఉంది. ఈ రోజుకి కూడా దాన్ని అమలు చేయకుండా ₹13,050 ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోట్లేదు. అందులో ఇంజనీరింగ్ విభాగం కార్మికులంటే నైపుణ్యం కలిగిన వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఉన్నారు. చదువు లేకపోయినా అనుభవంతో మెషిన్ల మీద, మోటార్ల మీద, వీటి మీద పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ జీతాలు అత్యంత దారుణంగా ఉండడం అన్యాయం. అందుకనే ఈరోజు విధులేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నారు. అనేక సంవత్సరాల నుండి మలినాల మధ్య, మలమూత్రాల మధ్య, చెత్తా చెదారాల మధ్య రోగాలు, జబ్బులు, వైరస్లు వీటన్నిటిని వీళ్లు శుభ్రపరుస్తూ ఆ వాటిని వీళ్లు స్వీకరిస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ పనిచేస్తున్నది. ఎందుకంటే ఏ రోజైనా పర్మనెంట్ కాపోతావా, మనం ఒక రోజుకైనా ఉద్యోగులుగా మారపోతావా, నా బిడ్డలకైనా ఫలితాలు అందకపోవా అనే ఒక ఆశతో పనిచేస్తుంటే ఈరోజు అన్యాయంగా, దుర్మార్గంగా ఆ పనుల్ని కాంట్రాక్టర్కి అప్పగించే చర్యలు చేపట్టడాన్ని సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే టెండర్ల ప్రక్రియ ఆపాలి. అలా కాని పక్షంలో మెరుపు సమ్మెగా వెంటనే విధులు బహిష్కరించి ఆందోళనలోకి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి చర్యలు జరిగినప్పుడు మేము విధులు బహిష్కరించి 45 రోజులు పోరాడాం. ఈ దఫా కూడా మరలా కార్మికుల యొక్క పని భద్రతని కాపాడుకుంటాం. కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఊరుకునే సమస్య లేదు. పేద వర్గాలుగా ఉన్నటువంటి కార్మికుల పనిని వీళ్ల పట్టుకొట్టి కాంట్రాక్టర్ల జోబులు నింపడం, ఈ కూటమి ప్రభుత్వ చోటా నాయకుల జోబులు నింపేందుకు ఇటువంటి చర్యలు చేపట్టడాన్ని సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే నిలుపుదల చేయాలి. కార్మికులందరికీ కూడా చట్ట ప్రకారం వర్తించాల్సినటువంటి సౌకర్యాలు, హక్కులు కల్పించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.